కానీ దేవుడు నిన్ను నన్ను దేంతో కొన్నాడైనా? ఏంటి ఆయన కొన్న హక్కు? సేవకులు కొన్న హక్కు ఏంటి? ఎందుకు సేవకులు నిన్ను బలవంతం చేస్తారంటే దేవుడు ఏర్పాటు చేశాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు నిలబెట్టుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏంటికి? విలువ పెట్టి. ఎందుకు సేవకుల్ని ఏర్పాటు చేశాడు అంటే అక్కడ ఎంత చక్కని వాక్యం, విలువ పెట్టుకున్నాడు. నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, మన ఇష్టం కాదు. పెళ్ళైన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భర్తకు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానంటే ఒప్పుకుంటారా? కాదు కదా. సేమ్ అట్లనే మనం దేవుని బిడ్డలం. మన ఇష్టానుసారం కాదు జీవించడానికి. దేవుడు ఉన్నాడు మనకి, ప్రభు వాక్యం ఉంది మనకి, ఆయన సేవకులను ఏర్పాటు చేశాడు మనకి, ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన ఉపదేశాన్ని ఇచ్చాడు మనకి, ఆయన రక్తంతో కడిగాడు మనల్ని, ఆయన యొక్క శరీరాన్ని ఇచ్చాడు మనకి, ఆయన రక్తాన్ని తిని తాగమని ఇచ్చాడు మనకి. మన ఇష్టం కాదు, మన సొత్తు మనం కాదు.